శిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే శిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా విడిపోయెను. సంఘము ప్రార్థించగా దాలు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. పౌలు శీలల బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన
మాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. మాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అవునయ్యా, సంఘ ప్రార్థన ఎంత గొప్ప అద్భుతాలు జరుగుతామన్నది నేటి క్రైస్తవ సంఘము గుర్తించటానికి, ప్రార్థన ప్రాముఖ్యతను ఎరగని విశ్వాసులను నాయన దర్శించము. ప్రార్థించని సంఘాలు ఎన్నున్నా ఆత్మల సంపాదన లేని సంఘాలుగానే మిగిలిపోతున్నవే. ప్రార్థనా బలము ఎంత గొప్పదో గుర్తించినట్లు గంటల తరబడి ప్రార్థనను గురించి మేము మాట్లాడుకున్నా మా కాళ్ళు నీ సన్నిధిలో ప్రార్థించుకునేవారిగా లేకపోతే ఫలితము లేదని గుర్తించుటకు మా కాళ్ళ ప్రార్థన మాకు నేర్పించయ్యా. మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకునడం నేర్పించు నాయన. ఈ లోకంలో మాకు కలిగే ప్రతి శోధనను జయించడానికి, ప్రతి వేదన నుండి విడిపించబడడానికి, ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి, ప్రతి కొరత కొదువు నుండి బయటపడడానికి, ప్రతి నింద అవమానాలను భరించుటకు, జయ జీవితములు జీవించుటకు అత్యవసరమైనది ప్రార్థనా జీవితమేనని మేము గుర్తించుటకు సహాయం చేయను ఆయన. నీతో సహవాసం లేని జీవితం చచ్చిన జీవితమే కదా. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయాలతో నీకు మొరపెట్టుకునే ప్రార్థన ఈనాటి సంఘం మర్చిపోతుండగా, ఈ దీన సంఘములో తండ్రి కన్నీటి ప్రార్థన కొదువు లేకుండా విరిగి నలిగిన హృదయంతో దేవునికి మొరపెట్టుకునడానికి, ఒకరు ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానన్నావు కదా. గుంపులు గుంపులు లేకపోయినా విశ్వాసముతో ప్రార్థించే ఇద్దరు ముగ్గురున్న పరిశుద్ధాత్మని కార్యాలు ప్రపంచమంతా జరిగిస్తానన్నావు. పౌలు శీలలు కేవలం ఇద్దరు బంధించబడి చెరసాలలో ఉన్నప్పటికీ, చర్చిలు లేకపోయినప్పటికీ, వాయిద్యాలు లేకపోయినప్పటికీ, సంఘము లేకపోయినప్పటికీ, ఆ మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుతూ వారు ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఎలాంటి గొప్ప ఉజ్జీవం కలిగిందో అలాంటి ఉజ్జీవం ఈనాడు మా సంఘాలకు అవసరమయ్యా. భూకంపము కలగటము, చెరసాలలో ఉన్న ఖైదీలందరి సంఖ్యలు విడిపోవటము, అద్భుత కార్యాలు ప్రార్థన ద్వారా జరుగుతామని నిరూపించావయ్యా. వందనములు. అపవాది కట్లలో ఉన్న వారిని విడిపించటకే ప్రార్థనని, బంధించబడిన వారిని విడిపించటకే నీవు ఈ లోకంలోనికి వచ్చావని, కృంగిన వారిని లేవనెత్తడానికి, బలహీనులను బలపరచడానికి, దుఃఖితులను ఆదరించడానికి ఈనాడు ఆనాడు పరిశుద్ధాత్మని ద్వారా మా మధ్యలో ఉంటూ నాయన ప్రార్థనలో నీకు మొరపెట్టినప్పుడు, ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, ప్రార్థనలు వేచి ఉన్నప్పుడు, ఎలాగూ ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు ఆకాశము నుండి వారి మీదకు దిగి వచ్చినప్పుడు శక్తి నొందితిరో, వాక్శక్తిని పొంది నీ సువార్తను ప్రకటించితిరో, అనేక ఆత్మలను నీ రాజ్యమునకు వారసులుగా చేసితిరో. అటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు ఈ అంచె దినాలలో పాపం విస్తరించిపోతుండగా ఎక్కడ చూసినా తండ్రి దౌర్జన్యము, బలాత్కారము, మానభంగాలు, హత్యలు, మోసాలు, కుంభకోణాలు, స్వార్థపూరితమైన మనుషులతో నిండిపోయిన ఈ భయంకరమైన ప్రపంచంలో మనసాక్షిని కాపాడుకున్నటకు, దైవ భయము కలిగి జీవించుటకు
మాకు ప్రార్థనాత్మ దయచేయ్యా. మా పక్షంలో నీ ఉండు నాయన. నీ చేయి పట్టుకొని మేము నడిచినంత కాలం మాకే అపాయము రాదని, నీవు మాతో ఉంటే అది అగ్నిగుండమైన మాకు మేలేనని, నీ సన్నిధి మాతో ఉంటే అది సింహాల గుహ అయినా ఏ అపాయము మాకు కలగదని తండ్రి మేము గుర్తించుటకు సహాయం ఇచ్చాము. ఎడతెగని ప్రార్థన మాకు నేర్పించయ్యా. విశ్వాస ప్రార్థన మాకు నేర్పించయ్యా. ఎంతసేపు మా కొరకే మేము ప్రార్థించుకునే వారిగా కాక ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుటకు సహాయం ఇచ్చేయి తండ్రి. మా చిన్న పిల్లలు చెడిపోతున్నారయ్యా. మా యవ్వనస్తులు యవ్వన కాలంలోనే దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోతున్నారయ్యా. అనేక కుటుంబాలలో భార్యాభర్తల మధ్య ఎటువంటి సమాధానము లేక పోరాటాలతో ఉన్నారయ్యా. కోర్టు కేసులతో తిరుగుతున్నారయ్యా. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అనేకులు వృద్ధాప్యములో అందరి వలన విడువబడి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారయ్యా. మనుషులున్న ముగ్గురు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలన్నావే. ముదిమి వయస్సు వచ్చే వరకు చక్కన పెట్టుకుని వాడని నేనేనన్నావే. నా వృద్ధాప్యంలో నన్ను విడనాడకుమని ఆనాడు దావీదు చేసిన ప్రార్థన మాకు నేర్పించయ్యా. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ముదిమి వయసు వచ్చే వరకు మమ్మల్ని చూచే దేవుడవు, మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపే దేవుడవు, మాకు ప్రాణమిచ్చిన దేవుడవు. ఇహమందు పరమందు నీతో ఉండాలని మమ్మల్ని రక్తమిచ్చి కొన్న ప్రభువా నీకు వందనములయ్యా. ఆ కృతజ్ఞత మాకు దయచేయనాయన. ఈరోజు మేమేమై ఉన్నాము అది కేవలం నీ కృపేనయ్యా తండ్రి. మేము సజీవులుగా ఉన్నామంటే అది నీ కృపేనయ్యా. మా కాలగతులు నీ చేతుల్లో ఉన్నాయ్యా. మరణము తప్పించుట యెహోవా వశం అన్నావు కదా తండ్రి. ఏ కీడు నీ గుడారానికి రాకుండా నీ కంచెను వేస్తానన్నావు కదా. నీ నామాన్ని విశ్వసించిన మాకు అటువంటి కాపుదల దయచేయి. నీ వాగ్దానాలు నీ ముందు పెట్టి వాటిని స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయ్యా. కాలాలు మారిన, పరిస్థితులు మారిన, మనుషులు మారిన, ఆరోగ్యము క్షీణించిన, అందరూ విడిచిన, ఎప్పుడు ఎన్నడూ విడువని యేసయ్య నీకు వందనములయ్యా. నీ ప్రేమ తరగనిదయ్యా. నీ జాలి అనంతమైనదయ్యా. నీ కౌగిలిలో మాకు సురక్షత ఉందయ్యా. దేవా, ఈ లోక ప్రేమలన్నీ మారిపోతున్నాయ్యా. ఈ లోక మనుషులందరూ మారిపోతున్నారయ్యా. స్వార్థంతో ఎక్కడ చూసినా మనుషులు తిరుగుతున్నారు. ఇవి అంత దినాలని మేము గుర్తిస్తుండగా అనురాగరహితులు అవుతారని, మనుషులు స్వార్థపరులు అవుతారని, ధనాపేక్షతో నిండి ఉంటారని, బింకములాడి వారిగా ఉంటారని, ద్వేషించేవారిగా ఉంటారని, అతి ద్వేషులుగా ఉంటారని, అసూయపరులుగా ఉంటారని, ఈ అపాయకరమైన దినముల గురించి జాగ్రత్త పడమని ఆనాడు పౌలు తిమోతికి రాసిన మాట ఈరోజు మేము మరొకసారి జ్ఞాపకం చేసుకుని, ఇటువంటి భయంకరమైన దినాల్లో ఈ లోకమనే పాపము సముద్రంలో మేమును కొట్టుకుపోక ప్రార్థనతో ఎదురీదగలిగిన వారిగా చేయి తండ్రి. పాపమును జయించే వారిగా ఉండడానికి సహాయం ఇచ్చేయము. మా యవ్వన కాలంలో నీవు మమ్మల్ని ప్రేమించావు. మా వృద్ధాప్యంలో నీవు ఇంకనూ ప్రేమిస్తున్నావు. మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మమ్మల్ని వెంటాడాలని నీవు ఆశీర్వదిస్తున్నావు. నీ కాపుదల, నీ కౌగిల్లో మేము ఉండడానికి సహాయం వచ్చాయి. గంటల తరబడి మనుషులతో మాట్లాడుకుంటున్నాం. గంటల తరబడి లోక కార్యాల్లో సమయాన్ని గడుపుతున్నాం. ప్రాణమిచ్చిన ప్రభు సన్నిధిలో గడపాలనే ఆశ, మా హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలనే ఆశ, దేవునితో మాట్లాడుకోవాలని, దేవుని తలంపులు ఎరగాలని, దేవుని చిత్తము నా బ్రతుకులో జరగాలని ఆశ మాకు దయచేయి తండ్రి. ఈ మధ్యవార ప్రార్థన కూటాన్ని నిర్లక్ష్యపరుస్తున్న విశ్వాసుల్ని కనికరించయ్యా. నీ సన్నిధిలో ఎంత గొప్ప దీవెన ఉండదో మేము అనుభవించడానికి సహాయం ఇచ్చాయి. మాతో పాటు ఈ సమయంలో లైవ్లో అనేక దేశాల నుండి, అనేక పట్టణాల నుండి తెలుగువారు ఎక్కడెక్కడున్నారో మరి అనేకులు నాయన ఈరోజు ఈ లైవ్లో మాతో పాటు ఏకీపించి ప్రార్థిస్తుండగా ఇక్కడ ఈ మందిరంలో మేము పొందిన సన్నిధి, ఎక్కడెక్కడ నీ బిడ్డలు మోకరిల్లు ఉన్నారు, ఎక్కడెక్కడ నీకు మొరపెట్టుకుంటున్నారు, అక్కడక్కడ నీ సన్నిధిని అనుభవించటకు సహాయం వచ్చాయి.
లోతైన ప్రార్థనాత్మనిచ్చి ఈ రోజున మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. బైబిల్ ఉన్నాయండి? మీ బైబిల్ తీయండి. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనం 2-3 బైబిల్ స్టడీలు చేస్తే బాగుంటుంది, కానీ ఒకటి చేద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఉత్తరప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించునుగాక. స్తోత్రం. లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలండి. ప్రతిరోజు మీటింగ్ అయినా కూడా మీరు అడగకుండానే జాయిన్ అవుతున్నారు. కొన్ని వేల మంది లైవ్లో ఉన్నారు. చాలా వందనాలు. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. మీ ప్రేయర్ బటన్స్ కూడా పంపిస్తున్నారు. చాలా వందనాలు. సంఘములో ఉన్న విశ్వాసులు వారానికి 3 సార్లు మందిరానికి రావడానికే నానా తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో ప్రతిరోజు 9 నుంచి 10:30 వరకు గంటన్నర ఎవ్వరు చెప్పక్కర్లేకుండా, ఎవ్వరు అడగక్కర్లేకుండా లైవ్ కొరకు ఎదురు చూస్తూ పాల్గొంటున్న ఆన్లైన్ విశ్వాసుల్ని బట్టి ఆనందించకుండా, అతిశయపడకుండా ఉండలేకపోతున్నాను. ఇది సాధ్యమా? సంఘమా సంఘమా ఓ సంఘమా ముందే అనొచ్చు కదా. ఎంత పెద్ద సంఘం అన్నది ముఖ్యం కాదు, ఎంత గట్టి సంఘం.
అది ముఖ్యం. గడ్డివాము చాలా పెద్దది ఉంటుంది, లారీలో కింద ఏలాడుతూ ఉంటుంది. అబ్బా ఎంత పెద్ద ఎత్తుగా ఉంది అనొచ్చు. ఒక డైమండ్ ఇంతే ఉంటుంది. ఏంటండి, చాలా చిన్నగా ఉంటుంది. కానీ దాని మీద దీని మీద నొప్పేస్తే ఏమవుద్ది? గడ్డివామో అంత బూడిద మిగులుతుంది, 10 పైసలు పనికిరాదు. అదే డైమండ్ చిన్నదైనా దాని విలువ వెలకట్టలేని విలువ. దేవుని బిడ్డలు డైమండ్స్ అలాగా ఉండాలండి. డైమండ్ చిన్నదే కానీ మీరు గమనించి చూస్తే దానికి చాలా ఏమంటారు షేప్స్ ఉంటాయి. అందుకే అది ఇట్లా కదిపినప్పుడు ఒక్కొక్క డైమెన్షన్లో ఒక్కొక్క సైడు ఒక్కొక్క రీతిగా ఒరిజినల్ రియల్ డైమండ్ అయితే అన్ని రంగులు కనపడతాయి ఒక డైమండ్లోనే. యేసు ప్రభు అలాంటి గుణగణాలు కలిగిన వాడు. ఆయనలో ప్రేమ, పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం, దీవెన, ఆశీర్వాదం, సహనం, ఓర్పు, దయ, కనికరం. దేవుని బిడ్డలైన మనం అటువంటి వారిగా ఉండాలనే ఇలా సంఘముగా మనల్ని షేప్స్ చెక్కటానికి దేవుడు వాక్యం అనే బ్లేడ్ ఇచ్చి, సేవకుడనే వడ్రంగిని లేక శిల్పిని పెట్టి ఒక్కొక్క వ్యక్తిని సరిచేయటానికి దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఈ రోజున సరిచేసే పాస్టర్లు అంటే ఇష్టం ఉండదు. ఒక దెబ్బ కొట్టగానే ఎగిరి అట్టుబడిపోద్ది. అది ఇక్కడ ఉండదు. నా జోలికి రాకు, నన్ను అడక్కు, నా ఇష్టం, నేను వస్తే వస్తా, లేకపోతే లేదు, నేను వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా అనేవారిగా ఉన్నారు చూడండి. అలాంటి వారు ఇదిగో నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయమును కఠినపరుచుకొనకుడి. అలా హృదయాన్ని కఠినపరుచుకునే వారుగా చాలామంది ఉంటున్నారు. మరి నాకైతే పాట పాడుకోవాలని ఉంది. మీకేం చేయాలని ఉంది? పాటలతో ప్రార్థించగా ఏమైందంట? పాట వేరు, ప్రార్థన వేరు, ప్రసంగం వేరు కానే కాదు. పాటలో ప్రసంగం ఉంది, ప్రసంగంలో పాట ఉంది, పాటలో ప్రార్థన ఉంది. హల్లెలూయా! ఎంత మంచి సంఘం అండి. మీరు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు కానీ పంపినప్పుడే వెళ్తారు కదా. అర్ధరాత్రైనా ఉంటారు మీరు. చాలా వదనాలు. బట్ లెటస్ డిసిప్లైన్ అవర్సెల్వ్స్. కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, అదైతే మీకు నాకు పర్వాలేదు. కానీ మరి కొంతమందికి కుటుంబము ఉన్నవారు, పిల్లలు ఉన్నవారు, దూరం నుండి వచ్చిన వారు సమయానికి వాళ్ళు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. పగిలిన హృదయము. ఎందుకంటే ఇప్పుడు కల్వరికి కావాల్సింది నాకు తెలిసి యేసుపాదం గారు జ్ఞాపకం చేసింది ఏంటంటే, అన్నీ బాగున్నాయి, మన పరిచర్య చాలా బాగుంది, చాలా విస్తరిస్తుందని సంతోషపడుతున్నాం. చాలా మీడియాస్ వచ్చాయి, మంచిగా పత్రికలు, అలాగే మన టీవీ ప్రోగ్రామ్స్, వెబ్సైటు, ఈవెన్ మనకి సోషల్ మీడియా, ఫేస్బుక్లు, ఇవన్నీ ఇంత వైడన్ అయింది మినిస్ట్రీ. బట్ ఇంత వైడన్ అయినప్పుడు ఈ మినిస్ట్రీ డైల్యూట్ అయిపోకూడదు. డైల్యూట్ అంటే పాల్చపడిపోకూడదు. మంది ఎక్కువైతే మజ్జిగ ఏమవుద్దంట? సరిపోదని చెప్పి ఏం చేస్తారంట? మీకు మజ్జిగ తెలీదు. మంది ఎక్కువైతే సాంబార్లో నీళ్లు పోసేస్తారు. సాంబార్లో కూడా నీళ్లు భలే కలిసిపోతాయి కదా. సాంబార్ పలసన అయిపోద్ది అనమాట. అలాగా సేవ ఎక్కువయ్యే కొలిది పలసన అయిపోతే ప్రయోజనం లేదండి. కిందికి వేరు తన్ని పైకి ఫలించాలి, పైకి ఎదగాలి. ఎక్కడ కల్వరిస్తున్న గీతాల్లో 70వ పాట ప్రార్థన పూర్వకంగా పాడుకొని ఒక క్లుప్తమైన వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో కొద్ది నిమిషాలు గడిపి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సెషన్ కూడా ముగించుకుందాం. చివరిదాకా ఉండాలని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను.
తడిచిన కన్నులు, వంగిన మోకాళ్ళు, విరిగిన మనస్సు నాకిల రావాలని, యేసు నాకిల రావాలని, నాకిల రావాలని, యేసు నాకిల రావాలని. ఇదే ఇదే నా కోరిక, ఇలానే నీ కోరిక. ఇదే ఇదే నా కోరిక, ఇలానే నీ కోరిక. పగిలిన హృదయం, తడిచిన కన్నులు, వంగిన మోకాళ్ళు, విరిగిన మనస్సు నాకిల రావాలని, యేసు నాకిల రావాలని, నాకిల రావాలని, యేసు నాకిల రావాలని. నీ సిలువ వార్త, నీ ప్రేమ వార్త నేల చాటాలని, ప్రతి మోకాలు, ప్రతి నాలుక యేసని పలకాలని, నీ సిలువ వార్త, నీ ప్రేమ వార్త నేల చాటాలని, ప్రతి మోకాలు, ప్రతి నాలుక యేసని పలకాలని. నన్ను చూచిన వారు నన్ను గాక నాలో క్రీస్తుని చూడాలని, నన్ను చూచిన వారు నన్ను గాక నాలో క్రీస్తుని చూడాలని. ఇదే ఇదే నా కోరిక, ఇలానే నీ కోరిక. ఇదే ఇదే నా కోరిక, ఇలానే నీ కోరిక. పగిలిన హృదయం, తడిచిన కన్నులు, విరిగిన విరిగిన మనస్సు నాకిల రావాలని, యేసు నాకిల కావాలని, నాకిల రావాలని, యేసు నాకిల కావాలని. ఈ లోకమంతా పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలని, ప్రతి సంఘము పరిశుద్ధాత్మతో యేసులా మారాలని, నా క్రీస్తు యేసులో ఏక మనసుతో ఉజ్జీవ మంటలు రేపాలని.
క్రీస్తు యేసులో ఏక మనసుతో జీవమంతలు నైపాలని ఇదే ఇదే నా కోరిక ఇదనే కోరిక ఇదే ఇదే నా కోరిక ఇదనే కోరిక పగిలిన హృదయం నడిచిన కన్నులు వంగిన మోకాళ్ళు విరిగిన మనసు నాకిల రావాలి యేసు నాకిల రావాలి నాకిల రావాలి యేసు నాకిల రావాలి. ప్రార్థనలో పోరాడే భక్తులు లేవాలని, ప్రాణాలు సైతం పెంటగా ఇచ్చే పౌరులు పుట్టాలని, ఈ లోకమంతా యేసు చెంతకు నడిపే ఆత్మను పొందాలని నిలబడి పాడదాం, నిలబడి పాడదాం, అర్థం చేసుకుంటూ పాడదాం. ప్రార్థనలో పోరాడే ప్రాణాలు లేవాలని, ప్రాణాలు సహితం కంటగలించే పౌరులు పుట్టాలని, ప్రార్థనలో పోరాడే ప్రాణాలు లేవాలని, ప్రాణాలు సహితం కంటగలించే పౌరులు పుట్టాలని, ఈ లోకమంతా యేసు చెంతకు నడిపే ఆత్మను పొందాలని, ఈ లోకమంతా యేసు చెంతకు నడిపే ఆత్మను పొందాలని. ఇదే ఇదే నా కోరిక ఇదనే కోరిక ఇదే ఇదే నా కోరిక ఇదనే కోరిక. పగిలిన హృదయం తడిచిన కన్నులు వంగిన మోకాళ్ళు విరిగిన మనసు నాకిల రావాలి యేసు నాకిల రావాలి నాకిల రావాలి యేసు నాకిల రావాలి. ప్రార్థనలో పోరాడి యేసులో గెలచి ఆత్మలోని నడిచెదన్, నన్ను పిలిచిన నా యేసు ఆశ నాలో తీర్చెదను. ఎక్కడ పోరాడాలి? ప్రార్థనలో పోరాడదాం. యేసులో గెలచి ఆత్మలోని నడిచెదన్, నన్ను పిలిచిన నా యేసు ఆశ నాలో తీర్చెదను.
క్రీస్తులో పరలోకమందు ప్రభువిచ్చు మెప్పులు పొందేదను. నా యేసు క్రీస్తులో పరలోకమందు ప్రభువిచ్చు మెప్పులు పొందేదను. ఇదే ఇదే నా కోరిక, ఇలానే కోరిక. ఇదే ఇదే నా కోరిక, ఇలానే కోరిక. పగిలిన హృదయం, తడిచిన కన్నులు, వంగిన మోకాళ్ళు, విరిగిన మనస్సు నాకిల రావాలని, యేసు నాకిల రావాలని, నాకిల రావాలని, యేసు నాకిల రావాలని. ఇదే ఇదే నా కోరిక, ఇలానేమి కోరనిక. ఇదే ఇదే నా కోరిక, ఇలానేమి కోరనిక. ఇదే ఇదే నా కోరిక, ఇలానేమి కోరనిక. ఇదే మా కోరికగా చేయడాయనా. బండగుండెలు పగిలిన గుండెలుగా మారడానికి, ఎండిపోయిన కన్నులు జల ఊటలుగా మారి కన్నీటి ప్రార్థనతో కృపాసనం దగ్గర చేరడానికి మమ్మల్ని అభిషేకించాయా. వంగిన మోకాళ్ళు మాకు దయచేయి, విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయి నాయనా. విరిగి నలిగిన హృదయము గల వారికి నీవు ఆసన్నుడు అన్నావు కదా. విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి కదా. దీనులుగా నీ పాద సన్నిధిలో చేరుటకు అనేకుల కొరకు విజ్ఞాపన చేయనట్లు గంటల తరబడి నీతో ప్రార్థనలో విజ్ఞాపన సమయంలో పరలోకములో తండ్రి కూడి పార్శ్వపడి కూర్చొని మా కొరకు చేస్తున్న విజ్ఞాపనలో మేమును పాలిభాగస్తుల ఓటుకు సహాయం చేయను ఆయన. ప్రపంచం చెడిపోతుందయ్యా, క్రైస్తవ సంఘాలు చల్లారిపోతున్నాయ్యా, మొదటి ప్రేమను పోగొట్టుకుంటున్నాయ్యా, బిలాము బోధలకు చోటిస్తున్నాయ్యా, యెజబెల్ ఆత్మ ఆలయాల్లో తిరుగుతుందయ్యా. చచ్చిన స్థితి, నిర్జీవమైన స్థితిలో, మత్తులో, నిద్రమత్తులో, మందులుగా ఉన్న విశ్వాసుల మధ్యలో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయని, జరగాలని ప్రార్థించడానికి మాకు సహాయం చేయ్యా. నాకేం కొదువు లేదు, నాకెంతా ఉందని లవదకే సంఘం వల్ల ఈరోజు క్రైస్తవ సంఘాలు చక్కగా అమరి అన్ని విషయాల్లో దీవించబడి దేవుడిని విడిచిపెట్టుకుని వారిగా ఉండగా, నులివెచ్చని స్థితికి దిగజారి ఉండగా మరొక్కసారి కడవరి ఉజ్జీవం పంపించిన ఆయన కన్నీటి ప్రార్థన దయచేయి తండ్రి, మోకాళ్ళ ప్రార్థన నేర్పించిన ఆయన కఠిన హృదయులను కరిగించి దీనాత్ములుగా నీ దీవెన పొందినట్లుగా మమ్మల్ని సిద్ధపరచు. ప్రార్థన, పరిశుద్ధత, హృదయ శుద్ధి మీద కట్టబడిన ఈ పరిచర్యలు, ప్రేమ మీద పునాది వేయబడిన ఈ పరిచర్యలు నీ రాకడ వరకు నిలిచి ఉండుటకు, మా పునాదులు సరిచేసుకున్నటకు సహాయం చేయను ఆయన. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరయ్యా?
ప్రారంభం నుండి ఈ పరిచయలో ఉంటూ కన్నీటి ప్రార్థనతో కట్టుకుంటూ వచ్చిన ఈ సేవలో ప్రేమ బంధము తప్ప ఎటువంటి లావాదేవీలు లేకుండా క్రీస్తు ప్రేమ చేత బలవంతపరచబడి ఐక్యతతో, త్యాగముతో, విశ్వాసముతో జరుగుతున్న ఈ పరిచయలన్నిటినీ ఒక చిన్న మూల నుండి దినదిన అభివృద్ధి చెంది ఇంతటి స్థాయికి మమ్మల్ని తెచ్చావే. ఇప్పుడు మరింత కృతజ్ఞత, స్తుతి మాకు దయచేయము. మరింత ప్రార్థన మాకు దయచేయరు. ఆయన నాకేమి కొదువని కాక నా ప్రభువు నాకు తోడుండాలని ఆవేదన, ఆలాపన దయచేయము. మాతో పాటు రోజు గత 4 సంవత్సరాల నుండి లైవ్లో, జూమ్లో జాయిన్ అవుతున్న వారు, అర్ధరాత్రులు, తెల్లవారుజాములు, ఏ దేశాల్లో ఉన్నా, ఏ సమయమైనా నీ మాట కొరకు కనిపెట్టుకొని నమ్మకంగా నీ మాటలు వింటూ కుటుంబములు కట్టుకుంటున్న, భక్తిని కాపాడుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీవిచ్చిన మీడియాని బట్టి వందనములయ్యా, టీవీ మినిస్ట్రీని బట్టి వందనములు, పత్రిక పరిచయను బట్టి వందనములు నాయన, పుస్తక పరిచయను బట్టి వందనములు తండ్రి. మొట్టమొదటిసారిగా 87వ సంవత్సరంలో 1987లో చిత్తూరులో ప్రారంభించిన గెట్ టుగెదర్లు ఇవాళ ప్రపంచవ్యాప్తముగా నీ నడిపిస్తూ అనేకుల చోట నిబంధన చేసుకున్న వారిని, రక్షించబడిన వారిని గెట్ టుగెదర్ల ద్వారా అనేక సంఘాలకు, అనేక ప్రాంతాలకు, అనేక స్థితిగతులలో ఉన్న విశ్వాసులందరినీ ఒకటిగా చేర్చి వారిని ఆధ్యాత్మికంగా బలపరిచి స్థిరపరచడానికి ఈ గెట్ టుగెదర్లు ఇచ్చినందుకే వందనములయ్యా. ఇంకా ప్రతి మూలకు వెళ్ళగలిగిన శక్తిని దయచేయి. రాబో దినాల్లో ఈ గెట్ టుగెదర్లు తండ్రి ఒక టీమ్స్గా తయారై ఈ సంఘముల నుండి, ఈ సంఘము ద్వారా రక్షించబడి మేలు పొందిన వారు, ఆత్మల దాహము కలిగి చిన్న చిన్న కుగ్రామాలకు కూడా గెట్ టుగెదర్లు పెట్టగలుగుటకు సహాయం ఇచ్చాయి. నీ ప్రణాళికలన్నీ మా పట్ల నెరవేర్చిన ఆయన, నీ సన్నిధిలో మాకు గొప్ప తలంపులు ఇస్తావు కదా. ఈ రాత్రి అట్టి తలంపులు మేము పొందినట్లు మా కఠిన హృదయాలు కరిగించి నీ ఆత్మ ప్రేరేపణతో నడిపించబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. లైవ్లో ఉన్న వాళ్ళకి వందనాలండి. ఒక హాఫ్ అన్ అవర్ మీరు అందరూ ఉంటారని నేను నమ్ముతున్నాను. మనం చదివిన వాక్య భాగంలో 2వ వచనం చదువుదామండి. 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో, హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. దేవుని ప్రభువు నమ్మకత్వం చూడటానికి మోషేను ఉదాహరణగా చూపిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప నమ్మకస్తుడు! దేవుణ్ణి చూసి నేర్చుకోమని మనం అనిపిస్తున్నాం, క్రీస్తుని చూసి నేర్చుకోమని. క్రీస్తుని గురించి చెప్పడానికి మోషే ఎలా నమ్మకస్తుడై ఉన్నాడో అలాగే యేసుక్రీస్తు నమ్మకస్తుడై ఉన్నాడని చూపిస్తున్నాడంటే ఇక మోషే నమ్మకత్వము ఎంత గొప్పదో చూడండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఏ ఇల్లు? నీ ఇల్ల, నా ఇల్ల, దేవుని ఇల్లు. ఏది దేవుని ఇల్లు? ఏది దేవుని ఇల్లు? ఆయన ప్రజలు ఇది కాదా? ఇది కాదా? ఏంటండి? ఆయన ప్రజలు సంగతి తర్వాత, మరి ఇదేంటి? ఆయన ప్రజలు చేరి వచ్చే స్థలము ఏంటండి? మీ ఇల్లు ఏదని అడిగితే మా ఆయనే మా ఇల్లు అంటావా ఏంటి? మా ఆవిడే మా ఇల్లు అంటారా? ఆవిడ ఇల్లే, ఆయన ఇల్లే, పిల్లలు ఇల్లే, కానీ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి లైట్లు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి, వంటగది ఉంది, బెడ్రూమ్ ఉంది. మోషే ఇల్లు గురించి చెప్పినప్పుడు మనమే ఆయన ఇల్లుని కిందకు వచ్చాడు, అది తర్వాత చెప్తాం. ముందు మోషే ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు. మోషేకి ఏ ఇల్లు ఉంది?
ఇంకొంచెం కట్టడం నుంచి బయటికి వెళ్తే సంఘం అంటే కట్టడం కాదు, సంఘం అంటే మందిరం కాదు. మరి సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటండి? క్రీస్తు రక్తములో విమోచించబడిన వారందరూ, తీయండి రిఫరెన్స్ తీయండి. పోనీ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఏముంది? మరి ఇలా రిఫరెన్స్ చూస్తూ ఉంటే టైం అవుతుందని నేను ముగించాలని చూస్తున్నాను నేను. కమాన్. మనమే ఆ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి అర్పించుకోనండి. చాలా చోట్ల ఉన్నాయండి. చెప్పండి. అది తెలుసు. ఇప్పుడు నేను చెప్పింది పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమిలాడుకొంచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. అక్కడ పాయింట్ అక్కడ కాదు, ఇక్కడ క్రీస్తు ఒక్క శరీరము మనకు అవయవములై ఉండి ఉన్నను, ఈ అవయవములన్నీ ఒకటిగా ఎలాగూ పనిచేయుచుండను, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. క్రీస్తు శరీరము సంఘం. క్రీస్తు సంఘం శరీరములో ఉన్న అవయవాలు చాలా ఉన్నట్లుగా సంఘములో ఉన్న మనం అనేకులమైనప్పటికీ తీరి వద్దండి. ప్రాక్టికల్గా రండి. సంఘము దేవుని ఇల్లు, దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు ప్రకటించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అది మనుషులకు అర్థం కాల. పరలోక రాజ్యం అంటే అది యోధా రాజ్యమా, ఇశ్రాయేల్ రాజ్యమా, ఏంటి రోమియోలు పరిపాలిస్తున్న రాజ్యమా అనుకున్నారు. కానీ ఆయన మాట్లాడే రాజ్యం నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే కాదు. దేవుని కార్యాలు జరగడానికి ఒక ఇల్లు అనేది ఒక కట్టడం కాదండి, ఒక గృహం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఇటుకలు తీసుకొచ్చి కట్టుద్దని అర్థం కాదు. అక్కడ జ్ఞానవంతురాలు తన గృహాన్ని కట్టుకుంటుంది. గృహాన్ని కట్టడం అంటే అర్థం ఏంటి? చాలామందికి ఇల్లులు ఉంటాయి కానీ గృహాలు ఉండవు. ఇల్లులు ఉంటాయి అంటే ఇంటిలో ఫ్యాన్లు ఉంటాయి, బెడ్లు ఉంటాయి, వంటగదులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ ఇంటిలో ఉన్న మనుషుల మనసులు సరిగా ఉండవు. భార్యాభర్తలు మాట్లాడుకోరు, బిడ్డలు తిరగబడుతుంటారు, కుటుంబంలో జగడాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి, పాపం ఉంటుంది, దూషణ ఉంటుంది, కక్షలు ఉంటాయి, కోపాలు ఉంటాయి. గృహములో ఉన్న స్త్రీ భర్తను గౌరవిస్తుంది, బిడ్డలను దేవుని భయములో పెంచుకుంటుంది, అత్తమామలుంటే ఆదరిస్తుంది. ఆ ఇంటిలో ఉన్న వారందరి అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మనసులు ఒకటిగా ఉండేటట్టు చేస్తుంది. వాళ్ళ తల్లులే బిడ్డల మనసులు వేరు చేస్తున్నారండి. మీ అన్నట్ట కాదు, మీ అన్నకు చెప్పకరా, ఇది నీకేరా తమ్ముడా అని డివైడ్ చేస్తున్నాడు చూడండి. అదే పరిస్థితి దేవుని ఇల్లు. అది మన ఇల్లు, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో మనందరం దేవుని కుటుంబ సభ్యులం. దేవుని ఇంటిలో ఉన్న మనందరం ఐక్యతలో ఉండాలి. అదే మళ్ళీ చెప్తుంది బైబిల్. ప్రేమతో ఉండాలి, ఒకరికొకరు జవాబుదారీగా ఉండాలి, ఒకరి విషయమై ఒకరు లెక్కప్ప చెప్పవలసిన వారిగా ఉండాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు న్యాయంగా ప్రవర్తించాలి. మోషేకి ఇచ్చిన అధికారం కనుక ఈరోజు నాకు కానీ నీకు కానీ మరో పాస్టర్కి కానీ బిషప్ కానీ ఇచ్చుంటే ఏం చేసేవాడండి? కొంచెం అధికారం వస్తే కిందకి దిగనంటున్నాడే మనుషుడు. కొంచెం పాస్టరు పెద్ద సంఘానికి నాయకుడైతే సేవకుడైతే కనబడ్డే, కాలు కింద పెట్టడే. మోషే నమ్మకత్వం ఏంటంటే తిరగబడే వాళ్ళ మీద ఎదుట సాగిలపడ్డాడు. సంఘాన్ని నడిపించమని దేవుడు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగపరుచుకోలేదు. మన్నా కురిపించడానికి ఆయన అధికారం ఇస్తే ఆ మన్నా పట్టరంటా నాకు ఆయన అడిగాడని అక్కడ ఉందా? ఆయన సపరేట్గా క్యారేజ్ పట్టుకొచ్చారా ఏంటండి? ఆ మన్నా సైడ్ బిజినెస్ ఏమైనా చేశాడా? ఇంకెన్ని చెప్పాలంటే చాలా ఉంటాయండి. ఇవాళ
ఇవాళ సంఘాలలో జరిగే పరిస్థితి అది. కొందరు ఒకలాగా చూస్తారు. కానుకలు ఇచ్చేవాళ్ళని ఒకలాగా, ఇవ్వనోళ్ళని ఒకలాగా, స్పెషల్ కానుకలు ఇచ్చినోడికి ఒకలాగా, ఏమి ఇవ్వలేని వారిని ఒకలాగా. ఇది కాదండి సంఘం, అది కాదు సంఘం. ప్రతి ఒక్కరి పట్ల యథార్థమైన ప్రేమ కలిగి ఉండటం, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించటం, ప్రతి ఒక్కరిని పట్టించుకోవటం. బలహీనుని ఇంకా చెప్పాలంటే బలహీనులకు చేయూతనివ్వండి అని చెప్పాడు దేవుడు. మోషే విషయంలో చూస్తే అన్న అహరోనును అక్క మిరియాము మోషే మీద ఏం చేశారండి? త్వరగా చెప్పండి. సరిగారని తెలిసింది మోషేకి. ఏం చేశాడండి ఆయన? కుష్ఠరోగం వచ్చినగా కన్నాడా? అందరిలో వాళ్ళ పరువు తీశాడా? మోషే ఏం మాట్లాడలా. కానీ ఎవరన్నాడట ఆ సనుగుడు? ఎవరన్నాడు? దేవుడు అన్నాడు. ఏంటి మీరు చేసే పని? నా సేవకుడైన మోషే. ఏం డిగ్రీలు అండి బాబు, పొందితే ఇటువంటి డిగ్రీలు పొందాలి. ఎందుకు వచ్చిన బీటీహెచ్లు, ఎంటీహెచ్లు, ఏదో డిడి డాక్టర్ ఆఫ్ డివినిటీలు ఇవన్నీ ఎందుకు? ఏంటంటే నా సేవకుడైన మోషే మిక్కిలి 12వ అధ్యాయం సంఖ్యాకాండం 7వ వచనం చదివేంటి గబక్కన. తీయటలేదండి బైబిల్ మీరు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి, ప్యాసేజెస్ చదవద్దు, పాయింట్ చదవండి, అప్పుడు పాయింట్ ముందుకెళ్తుంది. నా సేవకుడైన మోషే. ఎవరు చెప్తారండి అలాగా? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలోనూ మిక్కిలి సాత్వికుడు. ఇక్కడేమంటున్నాడు? నా దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. ఇవాళ అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎతుకుతున్నాడండి. నీకు ఒక అధికారం ఇస్తే, నీకు ఒక సంఘం అప్పచెప్పితే, నీకు ఒక పెత్తనం అప్పచెప్పితే, నీకు ఒక పని అప్పచెప్పితే, అది దేవుని పని. టెలిఫోన్స్ ఎత్తుతున్నారు, అది దేవుని పని. దాన్ని మానిటర్ చేస్తున్నారు, అది దేవుని పని. ప్రేయర్ బర్డెన్స్ మీకు అప్పచెప్తున్నారు, మీరు ప్రార్థనలు చేస్తున్నారు, అవి నోట్ చేస్తున్నారు, అది దేవుని పని. ఫోన్స్ ఎత్తి మీరు రాస్తున్నారు, వాట్సాప్లు పంపిస్తున్నారు, వాట్సాప్లు పంపించిన వాడిని చదువుతున్నారు, అది దేవుని పని. 1200 మంది పంపిస్తే 10 మంది అయినా చూస్తున్నారా? 10 మంది అయినా రెస్పాన్స్ ఇస్తున్నారా? చెప్పాలి పృథ్వీ గారు. కుదరకపోతే చెప్తే వర్క్ షేర్ చేద్దాం. ఇట్ ఇస్ టూ మచ్. 12,000 వాట్సాప్ మెసేజెస్ ఒక రాత్రిలో చెక్ చేయటం అనేది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ ఈజీ. సరే, చూసి చూడనట్టు ఊరుకుంటే అది నమ్మకత్వం కాదు. చూడలేకపోయాము అని చెప్పటం, నెక్స్ట్ డే చూడటం. డే అంతా చూడవచ్చు. మనకు 24 అవర్స్ ఉన్నాయి. 24 అవర్స్లో ఆ పని ముగించాలి. ఇలాంటి నమ్మకస్తులు, అది నమ్మకస్తులైనోడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. నా పని దీని పని. వెబ్సైట్ నాకు అప్పచెప్పారు, మ్యాగజైన్ నాకు అప్పచెప్పారు, 1వ తారీఖు కల్లా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇది నేను ముగించాలి, దీనిని ముగించడానికి నేను ప్రయత్నించాలి, దీనిని చేయడానికి నేను అందరితో సహకరించాలి అని ఒక గురి లేదు. నమ్మకస్తులైన వాడు. మందిరానికి ఒక నమ్మకస్తుడు పెట్టాము. అక్కడ మందిరంలో ఏం జరుగుతుంది, ఏం వెళ్తుంది, నమ్మకస్తుడు కావాలి. ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నారు? మీకు మీరే చెప్పుకోండి. నేనేమన్నంటే బాధపడతారు మీరు. మీకు మీరే చెప్పుకోండి. మీ గురించి దేవుడు చెప్పగలడా? నా సేవకుడైన మోషే నమ్మకస్తుడు, సాత్వికుడు. వాట్ డస్ ఇట్ మీన్? సాత్వికుడు అంటే అర్థం ఏంటి? సాధువైన గుణం కలిగిన వాడు. ముట్టుకుంటే ముడుచుకుపోయేవాడు కాదు. ముట్టుకుంటే ముడిచిపోతారండి కొంతమంది. గట్టిగా మాట్లాడటానికి లేదు, గట్టిగా అడగటానికి లేదు. ఎవ్రీథింగ్ దే టేక్ ఇట్ నెగటివ్లీ. దిస్ ఈజ్ మై కరెక్షన్, ఇది తీసుకుంటే నేను బాగుపడతాను కదా. స్వీకరించే మనసు ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్పబుద్ధి వేస్తుంది. మీరు చెప్పేదానికి వ్యతిరేకం వచ్చిన వాళ్ళకి ఏం చెప్పొద్ది? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ రోజున ఆకాశం నుంచి దిగొచ్చి మనతో మాట్లాడు కదా. కొన్నిసార్లు సేవకులతో మాట్లాడతారు, కొన్నిసార్లు బచ్చాలతో మాట్లాడతారు, చిన్నపిల్లడితో మాట్లాడతాడు. నాతోటి చిన్నపిల్లోడి ద్వారా నన్ను హెచ్చరిస్తాడు దేవుడు. నేను చిన్నపిల్లోడు కదా అని వాడిని దృఢీకరించకూడదు. వాడు చెప్పిన దాంట్లో స్టఫ్ ఉంటే అది నేను నేర్చుకోవలసింది ఉంటే ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. దెన్ ఓన్లీ నేను నమ్మకస్తున్న అవుతాను.
మోషేలో అటువంటి గుణం ఉంది. ఎక్కడ తన యొక్క వదరబోతుతనాన్ని చూపించలేదు. ఒక్క మాట పలికాడట బతుకంతట్లో 40 ఏళ్లలో. మనకైతే 40 కోట్ల మాటలు మాట్లాడి ఉంటాం ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. నా మటుకు నేను ఐఎమ్ నాట్ ఎ ప్యూర్ మ్యాన్. ఐఎమ్ టెల్ యూ, పీపుల్ ఇరిటేట్ చేసినప్పుడు నా నోట్లో నుంచి అనవసరమైన మాటలు వస్తున్నాయి ఈ మధ్య. అండ్ విచిత్రం ఏంటంటే నేనేం మాట్లాడుతున్నాను అది జరుగుతుంది. దెన్ ఐ స్టార్టెడ్ కరెక్టింగ్ ఫ్రమ్ ఎస్టర్డే. నేను నెగటివ్ మాట్లాడకూడదు. దేవుని సేవకుల నోట్లో నుండి ఆశీర్వాద వచనాలే రావాలి కానీ శాపాలు రాకూడదు. ఎస్, ఐ నీడ్ టు కరెక్ట్. మోషే ఒక్క మాట నుంటే కొరాహు దాతాన్ అభిరాముల సంగతి ఏమై ఉండేదో కానీ వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే సాగిలపడి వాళ్ళ దగ్గర క్షమాపణ అడుగుతున్నాడంట. అదండి గుణం. ఈరోజు అటువంటి దైవజనులు, అటువంటి విశ్వాసులు, అటువంటి సంఘాలు ఉంటే ఎప్పుడో ప్రపంచమంతా ప్రభు పాదాల దగ్గరకు వచ్చేది. ఇవాళ పబ్లిక్లో లోకస్తుల్లో లేని తప్పులు కూడా ఇవాళ సంఘస్థుల్లో కనిపెట్టే స్థితికి క్రైస్తవ్యం దిగజారిపోయిందండి. కొన్ని ఛానల్స్ ప్రారంభించి క్రైస్తవ సేవకులు చేస్తున్నటువంటి పిచ్చి పనులన్నీ ఎండగడుతున్న వారిని చూస్తున్నప్పుడు వాళ్ళ తప్పేం లేదు. మన చుట్టూ ఉన్న వారు మనకు విరోధంగా మాట్లాడకుండా ఉండనట్లు వారు నోర్లు మూయించాలంటే కత్తులతో కాదు, చేతులతో కాదు, తిరిగి మళ్ళీ తిట్టడం వల్ల కాదు, కానీ వాళ్ళు నోర్లు ముయ్యాలంటే మన సత్ప్రవర్తన ద్వారా వారు నోర్లు మూయించాలి. ఆ మాట చెప్పగలరా? ఆ మాట మాత్రం పట్టుకొని చదివేస్తే టక్కున అయిపోద్దండి. విశ్వాసులకు వారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కరెక్ట్గా పెట్టి చదవండి. మీరు ఇట్టి యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానులుగా మాట్లాడు మూర్ఖుల నోరు. ఏది దేవుని చిత్తం? అజ్ఞానంగా మాట్లాడే వారి నోరు ముయ్యాలంటే మనం యుక్తంగా ప్రవర్తించాలి. అది కారణం. మనం వెళ్ళి గొడవ పెట్టుకోవటం కాదు, మనం యుక్తంగా ప్రవర్తించాలి. ఆ ముందు చూస్తే ఇంకా మీకు చక్కగా డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత చదవండి. యుక్తంగా సరిగ్గా ప్రవర్తించాలి. వాడికి సందివ్వకూడదు, సాతానుకు సందివ్వద్దు. దానియేలులో లోపమైనను తప్పైనను 99 మంది ఉన్నారు కింద అతనికి అధికారులు. 99 మంది ఏదైనా విషయంలో అతన్ని తప్పు కనిపెడదామంటే ఎవ్వడికి ఒక్క తప్పైన లోపమైనా కనబడలేదంట. వాట్ ఇట్ ఈస్? ఒక్క తప్పు, ఒక్క పొరపాటు లేకుండా ఒక మనిషి అసలు ఈ లోకంలో బతకగలడా? అందులో ఒక అధికారంలో ఉన్నప్పుడు, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఉండగలడా? నువ్వు ఇది తప్పు చేశావని ఇతరులు నేరం మోపక ముందే నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని అడిగేవాడని నేను అనుకుంటా. దానియేలు రేపు దానియేలు రాని మనకు అన్ని నీతులు చెప్పాడు. 5 నిమిషాలు లేటుకు వచ్చాడు కదా, అడుగుదాం అంటే ఆ దానియేలు ప్రవేశించిన వెంటనే నేను నిన్న 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను, నన్ను క్షమించండి అన్నాడు. ఇంకేం చెప్తారు మీరు? ఇంకేం నేరం మోపుతారు? నువ్వు చెప్పే నేరాన్ని మనమే ముందు ఒప్పుకుంటే అదే యథార్థత అంటారు దేవుడు. ఇంకొకరు చెప్పక్కర్లా. నీ తప్పు నీకు చెప్పడానికి నీ మనస్సాక్షి ఉంది. నీ సంగతి నీకు గుర్తు చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పక్కోళ్ళు ఏళ్ళు పెట్టి చూపించేదాకా ఉండవలసిన అవిశ్వాసం కాదు మనం. దేవుని ఇంటిలో ఉన్నవాడికి సున్నితమైన మనస్సాక్షి ఉంటుంది. తన తప్పును వెంటనే గ్రహించుకోగలుగుతాడు, తన తప్పును వెంటనే ఒప్పుకోగలుగుతాడు. మోషే అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. అంత అధికారం ఇచ్చిన అన్ని రంగాల్లో, ఇల్లంతటిలో ప్రత్యక్షపు గుడారాన్ని కట్టే పని దేవుడు ఎవరికి పెట్టాడు? మనం చాలాసార్లు అనుకుంటాం మోషే నాయకుడు, ఇశ్రాయేలు నడిపించాడు అంతే అని. ఎవరిని? ప్రత్యక్షపు గుడారం కట్టే పని ఎవరికి చెప్పాడు దేవుడు? కొలతలవి ఎలా కట్టాలని ఎవరికి చెప్పాడు? మోషే ఒక బిల్డర్గా, ఒక మందిరం కట్టినట్టుగా అక్కడ ఎంత డబ్బు హ్యాండిల్ చేశాడో, ఎంత బంగారము, ఎంత వెండి, ఎన్ని వస్తువులు తెచ్చి అక్కడ పడేశారంట. అది మిగిలిపోయినాయి అంట. ఎక్కడ తన భార్యకు బిడ్డలకు పంపించడం ఉందా? ఎక్కడన్నా దాచిపెట్టుకొని పక్కన ఒక ఇల్లు కట్టించుకున్నాడని ఉందా? ఏంటంటే ఇప్పుడు చేసేది ఏంటి? ఒక అధికారంలోకి ఎవరిని వస్తే ముందు వాళ్ళు
ప్రభుత్వాలు కట్టరు, వాళ్ళ గురించి వాళ్ళు సెక్యూర్ చేసుకుంటుంటారు. చాలామంది సేవకులు కూడా, ఐఎమ్ సారీ, సేవకులు కూడా తన క్షేమం గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడే కానీ దేవుని రాజ్యముని గురించి ఆలోచించరు. అది నమ్మకత్వం కాదు. నువ్వు దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు దేవుని గురించి ఆలోచించు, దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తాడు. దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించు. అది నా విశ్వాసం. ఆ విశ్వాసంతో సాగుతున్నప్పుడు దేవుడు నాకు కావాల్సిన ఇస్తూనే ఉన్నాడు. నాకు అత్యాశలు లేవు. అందని వాటి కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. ఎవరినో చూసి ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. నా ప్రయాసపడుతున్నా. నోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడై ఉన్నాడు. చివరికి వచ్చేటప్పటికి మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఆ పాయింట్ అండి, మొదటే చెప్పేస్తే, క్లైమాక్స్ ముందే చెప్పేస్తే ఇక ప్రసంగం ఏముంటుంది? ఇక ముందు అవుటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్, ఇంటీరియర్ కోర్ట్. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. మొదట ఆవరణ, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఇది దేవుని మందిరం. ఏది ఇదంటే లోపలిదే దేవుని మందిరం. మందసం పెట్టుందే దేవుని సన్నది అంటే కుదరదే. అందులో మందిరంలో ఆవరణ ఉంది. ఆవరణలో బలిపీఠం సంగతి చూడాలి. బూడిదంతా తుడవాలి, కడగాలి. రోజు బలి పశువులు చేసిన తర్వాత మళ్ళీ ఆ బలిపీఠాన్ని కడగాలి, గంగాళంలో నీళ్లు నింపాలి, కాళ్ళు చేతులు కడుక్కో లోపలికి వెళ్ళాలి. మేము అక్కడ మాత్రం పరిశుద్ధంగా ఉంటాం, ఇక్కడ మాత్రం ఆ ఉప్పు నీళ్లు, పాసి పట్టిన నీళ్లు ఉంటాయంటే కుదురుద్దా? కుదరదు. ఫస్ట్ నీ దేహము దగ్గర మొదట దేవుని మందిరం దగ్గర ప్రారంభించు. తర్వాత నీ దేహాన్ని చూసుకో. అన్నిటికంటే ముంచి నీ హృదయాన్ని చూసుకో, నీ మనస్సాక్షిని చూసుకో. దేవుడు మనస్సాక్షి సరిగా ఉందా? మనుషుల ముందు బాగుంటారు చాలామంది, హృదయంలో సరిలేరు. మనుషులు ఎవ్వరు అనుకోరు, ఇతను కూడా ఇలాంటి పని చేస్తాడా, ఇంత దీనుడు అనుకున్నామేంటి, ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి, ఇంత పరిశుద్ధుడు అనుకున్నాం, ఇలాంటి అపవిత్రమైన కార్యం చేశాడంటే ఏంటి? దేవుడు మన దగ్గర నుంచి చాలా ఉన్నతమైన వాటిని ఆశిస్తున్నాడండి. మనం ఇంకా ఎల్కేజీ స్టాండర్డ్లోనే ఉన్నాం. వీఆర్ నాట్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ. యూఆర్ నాట్ టేకింగ్ టఫ్ ట్రైనింగ్. యూ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఇన్ ద మినిస్ట్రీ. సేవ అంటే తమాషా కాదు, సేవ అంటే ఆట కాదు. యూ హ్యావ్ టు టేక్ రిస్క్. చచ్చిపోతున్నారు అక్కడ కాశ్మీర్లో మన సైనికులు. దే టేక్ రిస్క్. ప్రాణాలు పోగొట్టుకుంటూ సిద్ధపడి వెళ్తున్నారు అక్కడ యుద్ధంలోకి. Whether I die or live, I will work for the country. Why not we? For the kingdom of God. దేవుని కొరకు ఒక నిందపడటానికి, ఒక అవమానం పొందడానికి, ఒక కష్టపడటానికి, ఒక పూట నిద్ర మానటానికి, ఒక తిండి మానటానికి, ఒక అపనింద వేసుకోవడానికి ఏంటి కష్టం? మనకి కష్టమేం లేదు. కష్టపడేవాడు క్రైస్తవుడు కాదు. మోషే ఇంత చేస్తే ఏమొచ్చింది ఆయనకి చెప్పండి? ఇంత చేస్తే ఏమొచ్చింది? భార్య బిడ్డల్ని ఎక్కడో వదిలిపెట్టుకుని వచ్చాడు. ఆయన కూడా లేరు, వాళ్ళు భార్య లేదు అక్కడ. ఆయన వెళ్తున్నప్పుడు భార్య లేదు అక్కడ, కుమారులు లేరు అక్కడ. వాళ్ళ గురించి పట్టించుకోలేదు. దేవుడు అప్పచెప్పిన పనిలో అహర్నిశలు ప్రయాసతో సాగాడు. ఎంతమంది రోజున మనం దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుని రాజ్యం గురించి వెళ్తున్నాం. ఫుల్ టైం వర్క్ వచ్చామన్న వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆర్ యూ ఫుల్ టైం వర్కర్స్? హౌ మెనీ అవర్స్ యు ఆర్ వర్కింగ్ ఫర్ గాడ్ ఇన్ ఎ డే? ఒక రోజులో ఎన్ని గంటలు దేవుని పని చేస్తున్నారు? ఒక మామూలు వర్కర్, ఫుల్ టైం వర్కర్, ఒక ఉద్యోగస్తుడు 8 hours 10 hours దే ఆర్ మినిమమ్ దే ఆర్ టు డూ సమ్ వర్క్. ఆర్ వీ డూయింగ్ దాట్? దేవుని పని ఎంత పని ఉంది తెలుసా అండి? ఎంత పని ఉంది దేవుని పని. దేవుని ఇల్లు, ఒక మ్యాగజైన్ కానీ, ఒక టీవీ ప్రోగ్రాం కానీ, ఒక అప్లోడ్ చేసే మెసేజ్ కానీ, ఒక సాంగ్ కానీ, ఒక వాగ్దానం పెట్టడం కానీ, ఎన్నున్నాయి మనకి. ఎన్ని మినిస్ట్రీస్ చేస్తున్నామో తెలుసా? మీలో కొంతమంది తెలియదు. ఎందుకంటే యూ డోంట్ వాచ్. మీరు చాలామంది క్రమంగా దేవుని వాక్యాన్ని వింటలేదు. ఉదయం లేచి వింటలేదు దేవుని వాక్యాన్ని. రోజు వినేవాళ్ళు అద్భుతమైన మార్పు చెందుతున్నారు, విశ్వాసంలో వృద్ధి చెందుతున్నారు. దే నో అబౌట్ ద మినిస్ట్రీ, దే నో ద పోరాటాలు, సేవలో ఉన్న పోరాటాలు. మొన్న అక్కడున్నారు, ఇవాళ ఎక్కడున్నాడు, ఈ మనిషి ఎలా తిరుగుతున్నాడని వాళ్ళకు కలుగుతుంది అంత సందేహం. ఈ ఊర్లో ఇక్కడ మీటింగ్ పెట్టి, ఆ ఊర్లో అక్కడ పెట్టి, ఈ ఊర్లో ఇక్కడ పెడుతున్నాడు, ఇన్ని చోట్ల ఎక్కడ తిరుగుతున్నాడు, ఇన్ని ప్రోగ్రాంలు చర్చిస్తున్నారు అని ఆ చూసేవాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆదివారం వస్తాము, ఒక సర్వీస్కి ఉంటాం, పోతాం, రెండో సర్వీస్కి వస్తాం, పోతాం. ఏంటండి
ఎవ్రీ టైం వీసీ గేట్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ పక్కన స్టేజ్ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నా పోర్షన్ నేను చేసేస్తాను. ఐ విల్ సిట్ డౌన్. దిస్ ఈజ్ వాట్ మై జాబ్. ఇట్స్ నాట్ లైక్ దట్. దేవుని సేవ అనేది చేయి కలపాలి, మనసు కలవాలి, బలహీనుల్ని బలపరచాలి. గర్విష్ఠులు మనమే తిరగబడుతున్నప్పుడు సాత్వికంతో సహించాలి. తగ్గించుకోవటం నేర్చుకోవాలి. తగ్గించుకో. దేవుని వాక్యం మళ్ళీ చెప్తుంది అది మనకి. తగ్గించుకోవటం మనం నేర్చుకుంటే దేవుడు హెచ్చించే పని దేవుందండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటిని కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటెను ఎక్కువ మహిమకు అర్హుడని ఎంచబడను. ముందు చెప్పబోవు సంగతులు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. పరిచారకుడు నమ్మకంగా ఉండటం సులభమా? కుమారుడై ఉండి నమ్మకంగా ఉండడం సులభమా? నిన్ను అడిగేవాళ్ళు ఉన్నప్పుడు, నీకు జవాబుదారీ చెప్పవలసిన వాడు ఉన్నప్పుడు నువ్వు నమ్మకంగా ఉండటం సులభమా? నిన్నెవ్వడూ అడక్కపోయినా నువ్వు నమ్మకంగా ఉండడం సులభమా? ఏంటండి, మందిరాన్ని క్లీన్ చేయలేనోడివి మనసుని ఎలా క్లీన్ చేసుకుంటావు? అది మా బైబిల్ ట్రైనింగ్. డస్ట్ తొడవలేనోడివి నీ గుండెలా శుద్ధంగా పెట్టుకుంటావా అని నన్ను దైవజనులు గద్దిస్తే నాకు అర్థమయ్యేది కాదు ఆ రోజుల్లో. దీనికి సంబంధం ఏంటి నేను ఇలా అంటాడు అనుకున్నా, కానీ అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను. కాబట్టి దేవుని ముందు నిందారహితుడిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. యవ్వన కాలంలో కాడి మొయ్యాలండి. దేవుడు మన దగ్గర కోరేది నమ్మకత్వము. కుమారుడై ఉండి ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదిమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎల్లా మనమే ఆయన ఇల్లు. మనం కాదు ఇల్లు, మనం ఆయన ఇల్లు. మనం ఎవరిల్లు? మన ఇల్లు మనది కాదు. మన ఇల్లు ఎవరిది? మన దేహం ఎవరిది? మీ దేహము మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవునిని మహిమపరచండి. నీ అవయవాలు దేవుని కొరకు వాడు, నీ నేత్రాలు దేవుని కొరకు వాడు, నీ పాదాలు దేవుని కొరకు వాడు, నీ శరీరములోని ప్రతి భాగమును దేవునికి సమర్పించుకో. సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని ప్రభు చెప్పాడండి. సమర్పించుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయండి. ప్రత్యక్ష సాక్షిగా మీ ముందు నిలబడుతున్నానండి. నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. నాకు వేరే ఆశ, యావ, ధ్యాస వేరే ఏది లేదు. ఏం చేసినా యేసయ్య కొరకే, ఏం చేసినా యేసు ప్రభు కొరకే. ఏం చేసినా ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి, ఆయన నామానికి మహిమ తీసుకురావాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి, వాక్యము ప్రకటించాలి, మోకాళ్ళని ప్రార్థించాలి, ఆత్మలను సంపాదించాలని ఒకటే ధ్యాస. ఆ ఆశ ఉన్న వాళ్ళు అద్భుతాలు చూడగలుగుతారు. ఇంతటితో మీ వద్ద సెలవు పుచ్చుకుంటున్నాను. మోకరించండి, ప్రార్థన చేద్దాం. బుధవారం మోకరించడానికి వీలుగా వేయండి కుర్చీలు. యెహోవా కనుదృష్టి యథార్థవంతులు కనుగొంటకు లోకమందంతటా సంచారము చేయుచున్నది. నమ్మకస్తులేరి, నమ్మకస్తులు నెమ్మది పొందుతారు, నమ్మకస్తులు దీవించబడతారు, నమ్మకస్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నమ్మకస్తుల యందు ఆయన ఆనందిస్తాడు. తన ధననిధిని అప్పచెప్పడానికి, తన అధికారమును అప్పచెప్పడానికి, తన సంఘమును అప్పచెప్పడానికి, తాను రక్తమిచ్చి కొన్న ఆత్మలను అప్పచెప్పడానికి నమ్మకస్తులైన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రభు. నన్ను ఒక నమ్మకస్తుడిగా చేయా. నా వ్యక్తిగత విషయాల్లో నమ్మకస్తుడిగా చేయము.
నీ రాజ్య విషయాల్లో నన్ను నమ్మకస్తుడిగా చేయి. నీవు అప్పగించిన పనిలో నన్ను నమ్మకస్తుడిగా చేయి తండ్రి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కొన్ని స్వరాలు మాత్రం వినపడుతున్నాయి, పాస్టగారుల ప్రార్థన మాత్రం వినపడుతుంది. విశ్వాసులారా నోరు తెరవండి, దేవుని సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించాలి. నన్ను నమ్మకస్తుడిగా చేయాలి. పగిలిన హృదయం దయచేయి. నా గుండె పగిలిపోవాలి. నన్ను నమ్మి నాకు కుటుంబం ఇచ్చావు, నన్ను నమ్మి నాకు జీతం ఇచ్చావు, నన్ను నమ్మి నాకు ఉద్యోగం ఇచ్చావు, నన్ను నమ్మి నాకు మందిరంలో పాలుభాగస్తులుగా చేసావు, మందిర పరిచర్యలో నాకు భాగం ఇచ్చావయ్యా. నాకు అప్పచెప్పిన పని శక్తి లోపం లేకుండా చేయడానికి సహాయం చేయాలి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మరొకసారి నీ పాదముల దగ్గర చేరుతున్నామయ్యా. ప్రపంచంలో ఎంతో మందికి లేని ఎన్నో ఆశీర్వాదాలు మాకు ఇచ్చావయ్యా. మా భారతదేశంలో ఎంతో మంది క్రైస్తవులకు లేని భాగ్యం మాకు ఇచ్చావయ్యా. స్వేచ్ఛగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చావయ్యా. నీ నామంలో కూడి రావడానికి మాకు ఆలయం ఇచ్చావయ్యా. ఎందరో ఇంకా అద్దె స్థలాల్లోనే ఆలయాలు జరిపించుకుంటున్న ఈ దినాల్లో కూడా మమ్మల్ని నమ్మి మాకు ఒక చిన్న మందిరం ఇచ్చావయ్యా. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలని ఆశించావయ్యా. ఇక్కడ నుండి చేసే ప్రార్థన ధూపము ప్రపంచంలో బాధలతో ఉన్న ప్రతి వారికి విడుదల కలుగజేసేదిగా ఉండాలని, ఇక్కడ ప్రకటించబడుతున్న దేవుని వాక్యము అనేకుల చెవులలో గింగర్లబడాలని సోషల్ మీడియా ఇచ్చావయ్యా, శాటిలైట్స్ ఇచ్చావయ్యా. టెలివిజన్ పరిచర్యతో పాటే ఈ మందిరం ఇచ్చి ఈ మందిరమును టెలివిజన్ ద్వారా ఇంటింట ఉండేటట్టుగా ఎన్నో గ్రామాల్లో పల్లెల్లో నీ మాటలు వినేటట్టుగా నేటి వరకు కొనసాగించే కృపనిచ్చావయ్యా. కృతజ్ఞత మాకు దయచేయి నాయన. నమ్మకస్తులుగా మమ్మల్ని చేయయ్యా. శక్తికి మించిన పని మాకుందంటే శక్తినిచ్చే దేవుడు ఉన్నాడన్న విశ్వాసం మాకు దయచేయ్యా. మా సొంత శక్తితో సొంత జ్ఞానంతో మేమేమీ చేయలేమయ్యా. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంటావు కదా. మేము చేసే పనులు మనుషులను సంతోషపెట్టుట కాదు, మమ్మల్ని ఎవరో లెక్క అడుగుతారని కాదు, కానీ మా మనస్సాక్షిని బట్టి క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేస్తుంది కనుక ఈ రాజ్యమును కట్టుపనిలో సాగడానికి సహాయం ఇచ్చావు. ఈ కల్వరి అనే పేరుతో ప్రారంభించిన ఈ పరిచర్య కన్నీటి ప్రార్థనలతో, క్రీస్తు ప్రేమతో, పరిశుద్ధతతో, విశ్వాసం అనే పునాది మీద కట్టబడిన ఈ పరిచర్య దినదినాభివృద్ధి పొందుతుండగా పలచనైపోకుండా, సారం పోగొట్టుకోకుండా, మెదటి ప్రేమను పోగొట్టుకోకుండా, ఐక్యతను పోగొట్టుకోకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, ప్రేమ సమాధానాలతో వర్ధిల్లే సంఘముగా ఉండటకు, ఆత్మలను పట్టే జాలరులుగా మేము ఉండుటకు, సంఘము విస్తరించినట్లుగా అనేకులు నీ రాజ్య వారసులు ఉన్నట్లు నీ వాక్యము ప్రకటించబడుటకు సహాయం చేయను. ఆది నుండి ఉన్న విశ్వాసులను బట్టి నీకు వందనములు. ఎన్నో సంవత్సరాల తరబడి దీనులై నమ్మకస్తులుగా ఈ పరీక్షల్లో పాల్గొంటున్న వారిని బట్టి నీకు వందనములయ్యా. మేలులు పొంది దీవించబడి దేవుని మరిచి చిక్కుల్లో పడ్డ వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇప్పుడైనా తిరిగి నీ వద్దకు రావడానికి, వారి శరీరము కృషించిపోకముందే, వారికి ఉన్నదంతా పోగొట్టుకోకముందే, అంతకంటే మించి వారి ఆత్మనాశనానికి చేరకముందే నీ పాద సన్నిధికి చేరుటకు బ్యాక్ స్లైడర్స్ను దర్శించును ఆయన. సంఘములో ప్రతి విషయములో సామరస్యము దయచే, ఐక్యత దయచే. ఒకరి మీద ఒకరు నెపములు మోపుకునే వారిగా కాక, ఒకరినొకరు విమర్శించుకునే వారిగా కాక,
ఇతరుల ఎదుటి వారి తప్పులు పట్టుకున్నామనే స్పిరిట్ మాలో నుంచి తీసివేయను ఆయన. ప్రేమ అనేక దోషములను కప్పును కనుక మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండమన్నావు తండ్రి. ఇతరుల అపరాధములు మా అపరాధములుగా ఎంచుకొని నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయను. ఒక ఉద్యోగం దయచేయ, ఒక ఉద్యోగం సంఘంలో దయచేయను ఆయన. గంటల తరబడి నీ పాదాల మీద పడి కన్నీరు గార్చే ప్రార్థనా జీవితాలు మళ్ళీ మాకు దయచేయను ఆయన. ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని క్షమాపణలు కోరుకునేటువంటి ఆ తగ్గింపు, దీనత్వం, పశ్చాత్తాపం మరలా కలుగజేయి తండ్రి. దేవుని కార్యాలను అజాగ్రత్తగా చేసేవారిగా ఉండగా అప్పచెప్పిన పనిని మోసేవలే నమ్మకస్తులుగా ఉండడానికి, బలా నమ్మకమైన మంచి దాసుడా నీవిచ్చి మెప్పు కొరకు ఎదురు చూసినకు సహాయం ఇచ్చాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ ఇస్తానన్నావయ్యా. మాకు ఎక్కువ ఇవ్వలేదే అనే తలంపుల్లోనే మేము ఉన్నాము. కానీ మేము కొంచెంలో నమ్మకంగా లేవు కాబట్టి మాకు ఎక్కువ ఇవ్వటం లేదనేది గ్రహించగలేని స్థితిలో ఉన్నామే. ఈ చిన్న మందిరం విషయంలో మేము నమ్మకంగా లేం కాబట్టి మాకు పెద్ద మందిరం ఇవ్వలేదన్నది మేము గ్రహించుకున్నట్టుకు సహాయం చేయ. ఉన్న పరిచర్యలో ప్రతిదీ నమ్మకంగా కొనసాగించటకు సహాయం ఇచ్చి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని కనికరించి ఆదివారం స్టేజీల మీద కనపడే ప్రతి ఒక్కరూ బుధవారం మోకాళ్ళ మీద పడి ప్రార్థించేవారిగా సిద్ధపడి వారిగా ఉండడానికి సహాయం ఇచ్చాడు. మాతో పాటు రోజు లైవ్లో జూమ్లో జాయిన్ అవుతూ సంఘ క్రమాలను గురించి, దేవుని వాక్యాన్ని గురించి అనేక వివిధమైన సందేశాలతో, వర్తమానాలతో దేవుని సంపూర్ణ శివార్తను వింటున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి గొప్ప దైవజనులుగా మార్చు, పరిశుద్ధులుగా మార్చు. కుటుంబాలుగా రక్షించబడి వారి వారి గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో వారు ఆదరించబడటమే కాక అనేకులకు ఆదరణగా మారడానికి సహాయం ఇచ్చారు. రాత్రి మా మంచికరము నీ సన్నిధినిచ్చి మరింత ప్రార్థనాత్మ ఇచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. కూర్చోండి. ఇంతసేపు మాతో పాటు లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలండి. అలాగే జూమ్లో వేచి ఉన్న వారి కొన్ని ప్రభుని స్తుతిస్తున్నాను. మీరు అందరూ కూడా ఆధ్యాత్మికంగా దీవించబడండి. 954041 నెంబర్కి మీ ప్రార్థన అవసరతుల భారాలు వాట్సాప్ ద్వారా పంపించండి. ఇతర దేశాల్లో చూసేవారైతే 91001003 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ప్రభు ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడేండును గాక. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా బలపరచి ధ్వని.
ధ్వని